నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి డే, అంటే మహిళల కోసం ఒక ప్రాధాన్యత కలిగినటువంటి ఒక రోజుగా మనమంతా జరుపుకుంటాం. అయితే వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం లేకపోతే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని ఒక రోజును కేటాయించడం కాదు. మహిళ అంటే వారిని ప్రతిరోజు మనం పూజించాలి, ఆరాధించాలి, సన్మానించుకోవాలి. ఈరోజు మన సమాజంలో ఒక పదానికి ఎంత విలువ ఉందంటే అది అమ్మ. అమ్మ అనే పదం ఎంత ఆప్యాయత, మధురానుభూతి కలిగించేటువంటి అంశం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మహిళా దినోత్సవం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ కూడా సామాన్యుడి పక్షాన నిలబడుతుంది, పోరాటం చేస్తుంది, నినదిస్తుంది. ఎందుకనంటే సామాన్యుడి ఎక్కడుంటే నెంబర్ 1 న్యూస్ అక్కడ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కొంతమంది మహిళలు ఏ రకమైనటువంటి సామాజిక స్పృహ కలిగి మానవతా దృక్పథంతో ముందుకు వెళ్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి సందర్భంలో అంటే నేను ఫలానా చోట మాత్రమే ఉన్నాను, నా పరిధి ఇదే అని ఎప్పుడు కూడా వారు ఒక సర్కిల్ గీసుకొని లేరు. ప్రతి రంగంలో నేనున్నాను అంటూ వారు సాధిస్తున్నటువంటి విజయాలు కానీ, పురోగతి కానీ, ప్రగతి కానీ, ప్రతిభ కానీ అది మాటల్లో చెప్పలేం. ఎక్కడైతే మహిళ పూజించబడుతుందో అక్కడ ఏ రకమైనటువంటి ఇది ఉంటుందో. ఒక మహిళ ఇంట్లో ఏ రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తుందో అప్పుడు ఆ కుటుంబం యావత్తు కూడా సిరి సంపదలతో ఉంటుంది. ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, కానీ అమ్మ, భార్య, అక్క, చెల్లి, నానమ్మ, అమ్మమ్మ ఈ పదాలకు ప్రతి చోట ఎంత ప్రాధాన్యత ఉందో తెలుస్తుంది. ఈ రోజున పురుషులు ఉన్నటువంటి ప్రతి కష్టంలోనూ, నష్టంలోనూ, బాధలోనూ, నిరాశలోనూ, నిస్పృహలోనూ మహిళ మన వెన్నంటూ ఉంటుంది. అది భార్య రూపం కావచ్చు, అక్క రూపం కావచ్చు, సోదరి రూపం కావచ్చు, అమ్మ రూపం కావచ్చు, ఎవరైనా కావచ్చు, వదిన కావచ్చు, మరదలు కావచ్చు. అలా చెప్పుకుంటూ పోతే వారు చేస్తున్నటువంటి సేవ. అలాగే మేము పురుషులకేమీ తక్కువ కాదు అంటూ పురుషులతో సమానంగా, అంతకు మించి అన్నట్లుగా వారు వెళ్తున్నటువంటి విధానం. ఈరోజు అందుకే ప్రతి సినిమాలో కానీ ఎక్కడైనా సరే మహిళకు సంబంధించినటువంటి వారి యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున కొంతమంది మహిళలను మనం సన్మానించుకోవాలి అనుకుని కొంతమంది పిలిచాం. వారు ఫ్రంట్ వారియర్స్గా ఉండి కరోనా లాంటి మహమ్మారి విజృంభిస్తున్నటువంటి సందర్భంలో వారు చేసినటువంటి సేవలు మనం జీవితంలో కూడా మర్చిపోలేం. భర్తకు దూరంగా, పిల్లలకు దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా, అసలు ఆ కుటుంబానికే ఎక్కడో దూరంగా ఉంటూ వారు సేవలు అందించారు. మరి అటువంటి వారిని మనం సన్మానించుకోవాలి. నైటింగేల్ వారసురాలిగా ఆ నర్సు చేస్తున్నటువంటి సేవ వారు అంతా చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వాలు మాత్రం ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. అదే బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజును మనం ఎంతో ఘనంగా సన్మానించుకుంటాం. వారు లేనిదే అసలు ఈ భూలోకమే లేదు, పురుషుడే లేరు అని చెప్తారు. కానీ అటువంటి పాలకులు, నాయకులు, అధికారులు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. మన మహిళను, మన ఇంట్లో అక్కనో, చెల్లినో, భార్యనో, తల్లినో, చెల్లినో ఎలా సన్మానించుకుంటామో బయట వారిని కూడా అదే రకమైనటువంటి విధానంతో చూడాలి. సో ఇటువంటి సందర్భంలో వారు చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపునివ్వాలి. పగలనక, రాత్రనక, ఎండనక, వాననక వారు ప్రతినిత్యం వారు చేస్తున్నటువంటి ఒక సేవ మానవతా దృక్పథంతో ఎంతో కష్టపడుతూ నైటింగేల్ వారసురాళ్ళుగా వారు చేస్తున్నటువంటి సేవ మరువలేనిది, విలువ కట్టలేనిది. మరి అటువంటి వారిని మనం పూజించుకోవాలి. ఈ సందర్భంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ అధినేత, మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు కొంతమందిని పిలవడం, మా కార్యాలయంలో
వారిని గుర్తు చేసుకోవాలి వారి సేవలను. ఏదో ఒక అకేషన్గా కాకుండా ప్రతిరోజు అదే రకమైనటువంటి ఆలోచన విధానంతో మనం ముందుకు వెళ్తే ప్రతి ఒక్కరు ఎంత ఆనందంగా ఉంటారు అనేది ఆయన అభిప్రాయం. సో ఇటువంటి సందర్భంలో ఆయన్ని కూడా సాదరంగా ప్రేమతో మనం ఆహ్వానిద్దాం. ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా ఆ యొక్క రోజుకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, పాలకులు ఎందుకు ఈ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారు, ఎందుకు అలసత్వం వహిస్తున్నారు, ఉదాసీన వైఖరితో ఎందుకు ఉంటున్నారు అనేది మనం ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఈరోజు ఒక గొప్ప మధురమైనటువంటి రోజు. ఈ రోజు ప్రతి సంవత్సరంలో 365 రోజులు కూడా మనం అదేవిధంగా మహిళను సన్మానించుకోవాలి, పూజించుకోవాలి. ఈరోజు మనం తల్లి గర్భంలో నుంచి ఈ భూలోకంలో వచ్చినప్పుడు మన వెంట ఎవరు లేరు, మనం పోయేటప్పుడు కూడా ఎవరు ఉండరు. కానీ ఆ తల్లి నేర్పినటువంటి విలువలు మానవ జన్మకు సార్థకత చేకూరే విధంగా మనం పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఇటువంటి సందర్భంలో మన మధ్యలో ఉన్నటువంటి ఎంతోమంది కాంట్రాక్టర్ నర్సింగ్ ఉద్యోగులు వారు ప్రతినిత్యం ఎంతో కష్టపడుతూ పనిచేస్తున్నారు. అలాగే మా మధ్యలో మా ఛానల్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. వారిని కూడా ఒక మహిళగా గుర్తించి వారి సేవలను మనం గుర్తు చేసుకుంటూ దానికి సంబంధించి ముందుకు వెళ్ళాలి. ఎంతోమంది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలకు హాజరై ఆ యొక్క మహిళా దినోత్సవం రోజున ఉపన్యాసాలు చెప్తారు. మహిళను పూజించుకోవాలి, మహిళ లేనిదే మనం సమాజంలో లేం, సమాజానికి విలువ లేదు, కాబట్టి మహిళను పూజించుకోవాలి అని ఎన్నో పద్యాలు, గీతాలు, ప్రత్యేకమైనటువంటి సందేశాలు చెప్తారు. అది కేవలం ఆ రోజుకు మాత్రమే పరిమితం అవుతుంది. మరి ఇలాంటి సందర్భంలో మనం ఖచ్చితంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క సేవలను మనం గుర్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు సమక్షంలో వీరిని ఒక్కొక్కరిని మనం సన్మానించుకున్న తర్వాత ఆయన అమూల్యమైనటువంటి సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నారు. మరి ఈ శుభ సందర్భంలో మా చైర్మన్ గారు కూడా నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు వచ్చారు. దీనికి సంబంధించి కొంతమందిని మనం సన్మానించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ముందుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి లక్కవరం పిఎస్సిలో పనిచేస్తున్నటువంటి ఆనిమిల్లి సులోచన గారు స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నారు. ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆమెను మా సార్ చేతుల మీదుగా చిరు సత్కారం. సులోచన గారు. థ్యాంక్ యూ సార్. వేదవతి గారు శ్రీకాకుళం జీజీహెచ్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తారు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మైదుకూరి రమాదేవి గారు గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఏకశ్రీ రేణుక గారు స్టాఫ్ నర్స్ గుంటూరు. క్లాప్స్.
థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ దుప్పాడ సునీత గారు, పాడేరు. నిజంగా చాలా దూరం నుంచి వచ్చారు మేడం గారు. క్లాప్స్. మీసాల రాణి గారు, పెండియాల పిహెచ్సిలో స్టాఫ్ నర్స్గా పనిచేస్తారు. థ్యాంక్ యూ మేడం. బొకినాల సౌమ్యరేఖ గారు, ఉంగుటూరు పిహెచ్సిలో స్టాఫ్ నర్స్గా పనిచేస్తారు. రాదు. థ్యాంక్ యూ మేడం. ఈ మధ్యలో మనకి ఒక విశిష్ట అతిథి కింద చెప్పాలి. మున్సిపల్ ఎంప్లాయీగా నాగలక్ష్మి గారు ఎంతో సేవ చేస్తున్నారు. ఆవిడ కూడా మనం సన్మానించుకోవాల్సింది. క్లాస్. నెక్స్ట్ మా ఛానల్లో పనిచేస్తున్నటువంటి మహిళలు బి నాగనందిని ఒక యాంకర్గా, రిపోర్టర్గా, ఆల్రౌండర్గా మాకు ఎంతగానో సహాయపడుతూ నెక్స్ట్ వి హాసిని యాంకర్గా, అకౌంటెంట్గా, పి మాధురీలత రిపోర్టర్. ఇప్పుడు పిలిచే ఆవిడ చాలా స్పెషల్. మా ఆఫీసు రోజు మేము అంతా హ్యాపీగా ఉన్నాం, పనిచేస్తున్నాం, సంతోషంగా అంటే రాణి. ఆవిడ నిజంగా చేసేటువంటి సర్వీస్ అటువంటిది. ఎం సందీప్ కుమార్.
ఎస్, ఇప్పటి వరకు కొంతమంది మహిళలను మనం సన్మానించుకోవడం జరిగింది. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఎంతో సేవ చేసినటువంటి వారు మన మధ్యలో ఉన్నారు. దీనికి సంబంధించి నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విజయవాడలోని నెంబర్ 1 మీడియా సంస్థల ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు నిజంగా అందరూ కూడా మహిళా దినోత్సవం అంటే దాన్ని ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకుంటారు. మరి అటువంటి రోజును ప్రతిరోజు కూడా వారి పట్ల ఆ రకమైనటువంటి విధానంతో ఉండాలి. మహిళల పట్ల జరుగుతున్నటువంటి దాడులు కానీ, అకృత్యాలు కానీ, అఘాయిత్యాలు కానీ వాటిని నియంత్రించడానికి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఒక పక్కా ప్రణాళికతో ముందుకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ సందర్భంలో మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. మహిళలందరూ కూడా నెంబర్ 1 న్యూస్ ఛానల్ తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయేంత వరకు కూడా మనకి తోడుగా ఉండేది స్త్రీయే. అట్లాగే ఇప్పుడు ముఖ్యంగా మన ఈరోజు మన ఛానల్లో చాలా సంతోషం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చారు. వీళ్ళు ఏంటంటే అందరికీ సర్వీస్ చేసేవాళ్ళు. వీళ్ళు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులుగా వీళ్ళు ఎంతో కష్టపడుతూ అనేక మంది ప్రాణాలను కాపాడుతూ వీళ్ళు చేసే సేవ చాలా అమ్మకమైంది. కరెక్ట్గా గత నెలలో ఇదే రోజు 8వ తారీఖు నాడు మనం వీళ్ళ సమస్యల మీద ఒక పెద్ద ఎత్తున విజయవాడలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాదాపు 2,000 మంది దాకా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు. మన నెంబర్ 1 ఛానల్ మీద ఉన్న ఒక ధైర్యంతో, మనం ఉన్నామన్న ధైర్యంతో వాళ్ళు సమస్యల మీద పోరాడడానికి వచ్చారు. వాళ్ళకి మనం మద్దతుగా నిలబడ్డాం. మరి అట్లాగే మన ఇక్కడ మున్సిపల్ శానిటరీ వర్కర్గా పనిచేసే పెద్ద కూడా మనం సన్మానించుకోవడం జరిగింది. వీరితో పాటుగా మన సంస్థలో పనిచేసే మన యాంకర్స్ సిబ్బంది, మహిళా సిబ్బందిని అందరినీ ఘనంగా మనం సన్మానించుకున్నాం. దీనికి కారణం ఏంటంటే నా దృష్టిలో ఏంటంటే మగవాళ్ళ కన్నా కానీ వీళ్ళే నమ్మకంగా కానీ ఎంత కష్టమైనా కానీ ఇష్టంగా పనిచేస్తూ అన్ని రంగాల్లో ఇవాళ వీళ్ళు ముందున్నారు మహిళలు. కాబట్టి మనం నెంబర్ 1 ఛానల్ మొదటి నుంచి కూడా స్త్రీలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ మనం వాళ్ళ తరపున అనేక పోరాటాలు చేసాం. ఉదాహరణకి మన హైదరాబాద్ దాసరి ఇందిరా గారి ప్లాటు మన చర్చి పాస్టర్ కబ్జా చేసినప్పుడు మనం వీళ్ళు పెంచడం. అట్లా గుంటూరు సుధారాణి విషయంలో తన భర్త ఆచూకీ లభించకపోతే మనం వాళ్ళ గురించి పోరాటం. ఇదే కాకుండా మన దగ్గరికి ఇంకా చెప్పుకోలే సమస్యలతో చాలామంది వస్తుంటారు. అలా కొంతమంది ప్రేమికులు కూడా వస్తుంటారు. సార్ మేము ఇష్టపడి వివాహం చేసుకున్నాం, లేదా మా అత్త మామూలు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకు కూడా మనం పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ వివాహాలు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. సో ఏదైనా కానీ మన నెంబర్ 1 న్యూస్ ఛానల్ తరఫున మహిళలకు ఎప్పుడు మహిళల పక్షపాతిగా మనం ఉన్నాం. ఈరోజు కొంతమంది పోలీసు అధికారులను కూడా మనం సన్మానించుకున్నాం. వారు కూడా వస్తున్నారు త్వరలో. ఈ రకంగా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉన్న మహిళల కోసం మన కార్యక్రమాలు కూడా మనం పెట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మనం వేయటం జరిగింది. ముఖ్యంగా హోంమంత్రి అనితను మనం ఆదర్శంగా తీసుకోమని చెబుతున్నాం. మరి అనిత గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయినప్పుడు శాసనసభలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి, ప్రతిపక్షం కాదు అధికార పక్షంలో ఉండి కూడా అవమానించబడింది. మరి అలాంటిది ఈరోజు ధైర్యంగా ఇప్పుడు మళ్ళీ ఎదుర్కొని ఈరోజు హోంమంత్రి స్థాయికి చేరింది. ఆ రోజు 2016లో ఆమెను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజున ఆమెను హోంమంత్రిగా చూస్తున్నాం. ఇట్లా మహిళలు ఏంటి ముఖ్యంగా వీళ్ళు చెప్పే స్టాఫ్ నర్సులకు కూడా వీళ్ళ ఇబ్బందుల మీద వీళ్ళు పోరాడే మొత్తం నేర్చుకోమంటున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు వీళ్ళకంటే ఎవరు సపోర్ట్ లేరు. వీళ్ళు అనేక సేవలు చేస్తున్నారు కానీ శాలరీ విషయంలో కానీ, రెగ్యులైజేషన్ విషయంలో కానీ, డ్యూటీ టైమింగ్స్ అవర్స్లో కానీ, అలాగే వీళ్ళ పైన అధికారుల వేధింపులు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు వీళ్ళు పడే ఇబ్బందులను మనం స్వయంగా వెళ్ళి చూసి రావడం జరిగింది. కాబట్టి మనం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే మహిళా దినోత్సవం లోపు వీళ్ళందరి కోరికలు కూడా నెరవేరాలని దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ, మరి అదేవిధంగా వీళ్ళు ఉంటే ఎన్ఎంటి మనం ఎప్పుడు నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఎన్ఎంటి ఉంటుంది వీళ్ళకి. కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా వీళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాం. మరొకసారి ఈ రాష్ట్రంలోని తెలుగు ప్రజల అందరికీ, ముఖ్యంగా మహిళలకి అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ముందుగా సార్ చెప్పినట్లు అంటే మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ సరైనటువంటి న్యాయం జరుగుతుంది. దానికి సంబంధించి వారి వారి రంగాల్లో వారి సమస్యలపై పోరాటం చేస్తే ఖచ్చితంగా వారి జీవితాలు బాగుంటున్నాయి. ఈరోజు
ప్రతి కుటుంబంలో స్త్రీ పాత్ర ఎంతో అమోఘమైనది, పవిత్రమైనది అని చెప్పి సార్ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మరికొంతమంది మనకి కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వారు ఎంతో కాలం నుంచి, దాదాపుగా 15 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. కొంతమంది అయితే ఇంకా రిటైర్మెంట్కి అతి సమీపంలో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. మరి వారి పట్ల ప్రభుత్వం ఎందుకు ఈ రకమైనటువంటి వైఖరి ప్రదర్శిస్తుంది, ఎందుకు ఒక రకమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు అనేది అర్థం కాని పరిస్థితి. ఈరోజు మన ప్రభుత్వాలు విద్య, వైద్యానికి సంబంధించి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయి. కానీ మరి అటువంటి వైద్య వృత్తిలో వారు ఎంతో ఛాలెంజ్గా చేస్తున్నటువంటి నర్సింగ్ ఉద్యోగంలో వారు అడుగడిగినా కష్టాలే, ఎక్కడ చూసినా ప్రతిబంధకాలే, ప్రతికూలమైనటువంటి పరిస్థితులే. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ ఓవర్కమ్ చేస్తూ ఈరోజు ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డారు. నిజంగా మరి వారి మాటల్లో కూడా వారు ఏ రకమైనటువంటి ఆనందం ఉందా, సంతోషం ఉందా, ఆవేదన వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఒక పక్కన కుటుంబాన్ని లీడ్ చేసుకోవాలి, మరో పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించుకోవాలి, సమాజంలో ఒక మంచి మహిళగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఒక ఆలోచన విధానంతోనే వారు వెళ్తుంటారు. వారిని కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. ముందుగా మేడం నమస్తే. ఏ రకమైనటువంటి మీ ఒక పక్కన ఇంట్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి, అలాగే ఉద్యోగ బాధ్యతల్లో కూడా ఎట్లా మీరు అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్తున్నారు? ముందుగా ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని సత్కరించి సన్మానించడానికి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నెంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత గారికి, టీం వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. నిజంగా ఈ రోజున స్త్రీ యొక్క శక్తిని కానివ్వండి, స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి మమ్మల్ని ఈ రోజున ఇంత అభినందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ మా యొక్క దైనందిత జీవితాల్లో స్త్రీ అటు కుటుంబంలోని అలాగే అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నారు. ఈ యొక్క క్రమంలో అటు కుటుంబాన్ని పోషించుకుంటూ, కుటుంబంలో సమస్యలను కూడా ఎదుర్కొంటూ, అన్నిటినీ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో ఆమె చాలా శక్తివంతురాల్లాగా ఈ రోజున ఉంది. అలాగే ఉద్యోగాలు చేసే చోట, పనిచేసే చోట కూడా అనేక రకమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ మా యొక్క నైపుణ్యాన్ని మేము ప్రదర్శిస్తూ ముందుకెళ్తున్నాం. కాకపోతే ఈ యొక్క వైద్య రంగంలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులుగా మేము అనేక సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతూ మా యొక్క వృత్తిలో బాధ్యతగా మేము నిర్వర్తిస్తూ ప్రభుత్వాలు, అధికారులు మమ్మల్ని గుర్తిస్తారు, మాకు న్యాయం చేస్తారన్న ఆశతో మా యొక్క వృత్తి ధర్మాన్ని మేము నిర్వర్తించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ క్రమంలో గత కోవిడ్లో అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంతా కూడా ఎలా భయపడుతూ ఉన్న పరిస్థితిలో మేము ప్రాణాలకి తెగించి మా యొక్క వృత్తి ధర్మంగా మేము కుటుంబాన్ని, బిడ్డల్ని అందరం కూడా దూరంగా పెట్టి పేషెంట్ని కాపాడే క్రమంలో మేము ముందుకొచ్చి సేవలు అందించాము. ఆ క్రమంలో చాలా మంది మా మహిళలు ప్రాణాలు కూడా కోల్పోయారు. అటువంటి పరిస్థితుల్లో మేము పనిచేసాము. ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నామండి ప్రభుత్వాన్ని, అధికారులని, మా యొక్క నైపుణ్యాన్ని గుర్తించండి. మేము ఆడవాళ్ళగా ఇంత శక్తికి మించి మేము పనిచేస్తున్నాము, మా యొక్క వయసుని, మా యొక్క సర్వీస్ని కూడా గుర్తించి మాకు న్యాయం చేయాలని. ఈ రోజున మమ్మల్ని గౌరవించడం, ఇలా సన్మానించడం సంతోషమే. కానీ దీనికంటే ముందు మా యొక్క భవిష్యత్తుని మంచిగా మాకు తీర్చిదిద్దాలని చెప్పేసి, అదే మాకు నిజమైనటువంటి గౌరవించినట్టు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నా పేరు సులోచన అండి, లక్కోరం పిహెచ్సి, ఏలూరు జిల్లా. నా పేరు వేదవతి అండి, జీజీహెచ్లో పనిచేస్తున్నాను, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ముందుగా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మంచాల సుధాకర్ నాయుడు గారికి, వారి టీంకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మహిళా దినోత్సవ సందర్భంగా మా అందరినీ ఇలా పిలవటం, మా అందరికీ సత్కరించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. నేను నిజంగా ఎప్పుడో 10th క్లాస్ వరకు ఇలాంటి సర్టిఫికెట్లు తీసుకున్నాను, కానీ తరువాత మరి నా మీద కక్షతోనో కసితోనో మరి నాకు ఇస్తే నేను ఎక్కడ మంచి పేరు వస్తుందా అని నేను ఎన్ని మంచి పనులు చేసినా నాకు ఇప్పుడు ఇలాంటి సత్కారాలు, సన్మానాలు చేయలేదు. చాలా రోజుల తర్వాత, రోజులు కాదు చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి సన్మానం చేయడం నిజంగా హార్ట్ఫుల్గా నాకు నిజంగా అతనికి పాదాభివందనం చేయాలనిపిస్తుంది. నిజంగా నాకు ఏడుపు వస్తుంది. మా నాన్నగారు గుర్తొస్తున్నారు. ఈ సన్మానం చేయటం వల్ల
కూతురుగా ఆయన నన్ను గుర్తించారు, తర్వాత సారే నన్ను గుర్తించారు. ఒక మంచి పని కోసం ముందుకెళ్తే ఎప్పుడు కూడా నలుగురు వెనక్కి లాగుతారు. అలా లాగినా నేను ఎప్పుడు కూడా వెనకడుగు వేయను, ముందుకే వెళ్తాను. మా నర్సుల కోసం ఎంతవరకైనా పని చేస్తాను, ఏదైనా సాధిస్తాను, ఎంత కష్టమైనా ఎదిరిస్తానని ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మా స్టాఫ్కి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నెంబర్ 1 ఛానల్ అధినేత గారికి కూడా చెప్తున్నాను. ఆయన మా వెంట ఉంటే మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఆయనే మా ధైర్యం. ఏది చేసినా సరే మా వెనకతలు మా సార్ ఉన్నారు అని అలా అని చెడ్డ పనులు చేయమండి. ఆయనకి మంచి చేసే పనులే చేస్తాం. నర్సింగ్ వృత్తికి మంచి జరగాలనే ఏ పనైనా మొదలు పెడతాం, చివరి వరకు వదిలిపెట్టాం దాన్ని. ఎవరో మధ్యలో వచ్చారు, మధ్యలో మా చేతిలో పని తీసుకున్నారని కూడా మేము వదిలిపెట్టాం. మా పని మేము చేసుకుంటూ పోతాం. ఆ పైన భగవంతుడి కృప కూడా ఉండాలి మాకు. ప్రభుత్వాలు ఇన్ని రకాలుగా మేము కోవిడ్ అనే మహమ్మారిలో మేము అందరం కూడా అందరూ ఫ్యాన్ గాలి కింద ఏసీల కింద కూర్చున్న రోజుల్లో చేతికి 2 గ్లౌజులు వేసుకొని మూతికి 4 మాస్కులు పెట్టుకొని అసలు ఎక్కడ కూడా బాడీ పార్ట్ అసలు ఏమీ కనిపించకుండా మొత్తంగా కప్పుకున్న మాకేమి అంటే ఒక్క పెట్టడం అలాంటిదే, చెమటలు కారటం ఎన్ని జరిగినా సరే ఆ ప్రాణాన్ని కాపాడాలని తాపత్రయం మాలో కనిపించిందే కానీ ఎక్కడ కూడా మేము అలసట చూపించలేదు ఎవరికి కూడా. అంతలా మా సేవను అందించినా కూడా ఈరోజు ప్రభుత్వం మా సేవని ఎందుకు గుర్తించట్లేదో నాకైతే తెలియట్లేదు. ఇక మీదటైనా సరే ఈ కూటమి ప్రభుత్వం మా సేవను గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేస్తుందని ఆశిస్తున్నానండి. ఈ ప్రభుత్వం దిగేలోపు మాకంటూ ఒక గుడ్ న్యూస్ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి నెంబర్ 1 ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎంతోమంది కార్మికులు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఎంతోమంది కార్మికులు ఉన్నారు. అయినప్పటికీ కోవిడ్ పాండమిక్లో ప్రాణాలు సైతం లెక్క చేయక విలువైన సాధనాలను గుర్తించింది నెంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు స్టాఫ్ నర్సెస్ అందరి తరపున తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా నిజంగా నాకు ఇది ఫస్ట్ టైము ఇలా చేయించుకోవటం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా భుజాల పైన ఈ శాల్వాతో బాధ్యత పెరిగిందని మేము అనుకుంటున్నాము. అలాగే ఈ వేదికగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. పిహెచ్సిలలో రాత్రి సమయంలో మారుమూల గ్రామ ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చాలామంది మెడికల్ ఆఫీసర్స్ ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మాకు ఈ విషయస్ కూడా అక్కర్లేదనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎందుకనంటే రాత్రి సమయంలో ఒంటరిగా మహిళ ఉద్యోగం చేస్తుంది, సెక్యూరిటీ లేకుండా. మాకు సెక్యూరిటీని కల్పించండి దయచేసి. ఎన్నో మార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఎన్నో మార్లు మొరపెట్టుకున్నాము. వాటన్నిటిని నేలపాలు చేయకుండా మెడికల్ ఆఫీసర్స్ స్టాఫ్ నర్సెస్ యొక్క ఇబ్బందులను అర్థం చేసుకుని జిల్లా వైద్యాధికారులకు కూడా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. నేను యాజ్ ఎ లీడర్గా మేము అడగాల్సిన బాధ్యత మాకుంది. మేము ఉద్యమాలు చేయలేక కాదు, పేషెంట్ యొక్క సేవలు అందిస్తే పేషెంట్స్ సఫర్ అవుతారనే ఒకే ఒక ఉద్దేశం చేత మేము ఉద్యమాలు చేయకుండా డ్యూటీలు మేము సఫర్ అవుతూ మేము న్యాయం చేస్తున్నాము. ప్రభుత్వానికి ఎన్నో మార్లు విన్నవించుకున్నాము. దీని మీద సంప్రదించాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ చేయాలనే దిశగా ఎన్నో మార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. అలాగే నారా లోకేష్ గారికి కూడా ఇచ్చాము, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాము. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మా యొక్క సర్వీస్ని పరిగణలోకి తీసుకుని ఈ మహిళా సందర్భంగా ఎంతోమంది మహిళలు ఇలాగా కాంట్రాక్ట్ పద్ధతిన ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు మాకు ఒక జాబ్ సెక్యూరిటీని కల్పించాలని ఈ మహిళా దినోత్సవ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఒకటే, తల్లిదండ్రుల్ని గౌరవించండి, భార్యని ప్రేమించండి, సోదరుల్ని గౌరవించండి, టోటల్గా స్త్రీని గౌరవించండి, రక్షణ కల్పించండి. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరొకసారి నెంబర్ 1 ఛానల్ అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారికి అలాగే టీం మొత్తానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది స్టాఫ్ నర్సెస్. నెంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత గారికి, టీం సభ్యులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నా సర్వీస్ 16 సంవత్సరాలు, చాలా కష్టపడ్డాం. కోవిడ్ టైంలో నేను ఒక పిహెచ్సిలో వర్క్ చేశాను. పిడుగురాళ్ళలో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ మూసేసుకున్నా కానీ మా చుట్టుపక్కల చాలా తండాలు ఉండేవి.
వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో పిహెచ్సికి వస్తే డే అండ్ నైట్ పిహెచ్సిలోనే ఉండి మేము వర్క్ చేసాము. ఇంటికి కూడా వెళ్ళలేదు, మా ద్వారా మా ఫ్యామిలీ ఎక్కడ సఫర్ అవుతుందో అని పిహెచ్సిలోనే ఉన్నాము. ఇంత కష్టపడి ఇంత వర్క్ చేసినా కానీ ఏ రోజు కూడా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని గౌరవించి మేమనే మనుషులు ఉన్నాము అని ఏ రోజు కూడా మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. సాయి సుధాకర్ నాయుడు గారికి మేము చాలా రుణపడి ఉన్నాం. ఎంతమంది అయితే కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఎన్ని ఇబ్బందుల్లో ఎన్ని బాధలు పడుతున్నారో ప్రభుత్వానికి ఈరోజు తెలుస్తుంది అంటే అది ఒక్క నెంబర్ 1 ఛానల్ ద్వారానే వెళ్తుంది. దయచేసి గవర్నమెంట్ మా వర్క్ని చూడండి, మేము ఎంత కష్టపడుతున్నామో, ఎన్ని అవర్స్ డ్యూటీలు చేస్తున్నామో, మా విలువ ఏంటి అన్నది ఒకసారి మాకు మేము క్వశ్చన్ చేసుకునే ఇది తీసుకురావద్దు దయచేసి. మేము ఈ నెంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నాం, మిగిలిన అందరూ కనిపిస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లు, మీకు ఒక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఎందుకు కనిపించట్లేదు? వాళ్ళు చేసిన పాపం ఏంటి, వాళ్ళు చేసిన అన్యాయం ఏంటి? మా కోసం మా ఫ్యామిలీస్ కోసం మేము ఎంతో కష్టపడుతున్నాం, బయటకు వచ్చాము. మేము అందరిలాగా ధర్నాలు చేయాలి అని ఏ రోజు అనుకోలేదు. గవర్నమెంట్ని సానుకూలంగా ప్రాధాన్యపడుతున్నాం. మేము మా పరిస్థితి ఇది, మేము ఇంత కష్టపడుతున్నామని ఎందుకు మా గురించి ఆలోచించట్లేదు అని మేము ఈరోజు నెంబర్ 1 ఛానల్ ద్వారా అడగాలనుకుంటున్నాను. 8,000 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ మీకు ఓటేయలేదా? మేము మీకు ఏమన్యాయం చేసాం? మమ్మల్ని ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు? మేము ఎందుకు మీ కళ్ళకి కనిపించట్లేదు మనుషుల్లాగా అని మేము అడుగుతున్నాం. మేము ఎప్పుడూ కూడా గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ మీద మేము ఎగనెస్ట్గా ఏ రోజు బయటికి రాలేదు, ఏ నినాదాలు చేయలేదు, ఏ ధర్నాలు చేయలేదు. మాకు కావాల్సిన న్యాయమైన డిమాండ్ల కోసం మాత్రమే మేము మాట్లాడుతున్నాము. అది మేము తప్పుగా మీరు ఎందుకు అనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. సీఎం సార్ మమ్మల్ని ఒకసారి గమనించండి, మా పరిస్థితి ఆలోచించండి. మేము ఒక ఆధారంతో, ఒక నెంబర్ 1 ఛానల్ ఆధారంతో మేము మీకు న్యూస్ చేరవేయాలి, మేము పడుతున్న బాధలు మీకు తెలియాలి అనే మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నామే తప్ప ఏ రోజు కూడా మేము రోడ్లెక్కి ధర్నాలు చేసి గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేయలేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని నెక్స్ట్ ఉమెన్స్ డే కల్లా మేమందరూ హ్యాపీగా ఉండేలాగా, మా కుటుంబాలన్నీ హ్యాపీగా ఉండేలాగా మీరు మాకు హెల్ప్ చేస్తారు, మా గురించి ఆలోచిస్తారు అని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నెంబర్ 1 న్యూస్ ఛానల్కి, అట్లానే అధినేత గారికి, మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అందరి నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఎం రమాదేవి, నేను గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను స్టాఫ్ నర్స్గా. థ్యాంక్ యూ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంతగా మనుషుల్లాగా చూసి మమ్మల్ని ఈరోజు గౌరవించినందుకు అసలు సార్కి మా పాదాభివందనాలు సార్. నెంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. నర్సెస్ తరపు నుంచి మేము కోవిడ్ టైంలో చాలా పాండమిక్ సిచ్యువేషన్లో చాలా ఇబ్బందులు పడుతూ వర్క్ చేసాం సార్. మా సర్వీస్ని పరిగణన తీసుకొని మమ్మల్ని క్రమబద్ధీకరించాలని మేము ఈ ఉమెన్స్ డే సందర్భంగా మేము కోరుకుంటున్నాం సార్ గవర్నమెంట్ని. ప్రత్యేకంగా ఏంటంటే సార్, కోవిడ్ టైంలో ఒక మహిళ కిట్స్ వేసుకొని చాలీని ఆక్సిజన్ తీసుకుంటూ మేము పేషెంట్స్కి ఆక్సిజన్ పెట్టడానికి దగ్గరికి వెళ్ళాం సార్. డ్యూటీ టైంలో ఒక నర్సు ఆ కిట్లు వేసుకొని తనకి ఆక్సిజన్ అందకుండా కింద పడిపోయిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా తాను తమించుకొని మళ్ళీ లేచి పేషెంట్కి సేవ చేయాలనే ఒకే దృక్పథంతో తను లేచి మళ్ళీ ఆక్సిజన్ పేషెంట్కి పెట్టడానికి వెళ్ళారు సార్. ఆ సర్వీస్ని గవర్నమెంట్ గుర్తించట్లేదని మేము చాలా బాధపడుతున్నాం సార్. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా సార్ మేము ఒక్కటే గుర్తించుకున్నాం, అన్ని డిపార్ట్మెంట్లో సార్ అందరినీ గుర్తిస్తున్నారు, ఒక స్టాఫ్ నర్సెస్ మాత్రం అందరూ మర్చిపోతున్నారు. స్టాఫ్ నర్సెస్ చేసే సేవ, తన వర్క్ ఎంత ఉంటుందో తెలియదు సార్. అది మనం ఎక్స్ప్రెస్ చేస్తేనే తెలుస్తుంది. ఆ ఎక్స్ప్రెస్ చేసే టైం కూడా మాకు లేదు సార్. మాకు పేషెంట్, మా ఫ్యామిలీ, మా హస్బెండ్స్ ఇవి తప్ప మాకు ఏ అవకాశం మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి మాకు లేదు. సో మాకు ఒక భరోసా, ఒక నెంబర్ 1 ఛానల్ సార్. ఈ ఛానల్ ద్వారా మీకు మా బాధని విన్నవించుకుంటున్నాం సార్. 15 సంవత్సరాలు 20 years నుంచి మేము అదే కాంట్రాక్ట్ పద్ధతిలోనే వర్క్ చేస్తున్నాము. కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకొచ్చారు సార్. ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ మేము రెగ్యులర్ అవుతాము, మా ఫ్యామిలీస్కి మేము భరోసా అవుతాము అని ఒకే ఒక ఆశతో ఎదురు చూస్తున్నాం సార్. దయచేసి కాంట్రాక్ట్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ నర్సెస్ అందరినీ నెక్స్ట్ ఉమెన్స్ డే కల్లా
మమ్మల్ని మా బ్రతుకుల్ని మారుస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన #1 ఛానల్ అధినేత గారు సాయి సుధాకర్ నాయుడు గారికి, టీంలో వర్క్ చేస్తున్నటువంటి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రమ్ కాంట్రాక్ట్స్ నర్సెస్ తరపున. థ్యాంక్ యూ. నా పేరు వైరేణిక, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు సునీత, నేను జీజేసి పాడేరు నుంచి వచ్చాను. సార్ ఇన్వైట్ చేశారు ఉమెన్స్ డేకి, చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు మేము స్టాఫ్ నర్సులుగా 15 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము. అయినా కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మాకు కొంచెం మా ఏజ్లు ఒకసారి గుర్తు చేసుకొని, ఏజ్ అయిపోతున్న వాళ్ళు కూడా దగ్గరగా ఉన్నారు సార్. వాళ్ళందరినీ రెగ్యులర్ చేయిస్తారని ఆశిస్తున్నాం సార్. నా పేరు నాగలక్ష్మి, నేను శానిటరీస్ వర్కర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా సార్ నాకు సన్మానం చేసి నాకెంతో ఆదరణ కల్పించి నన్ను గుర్తించారు. సార్కి నా ధన్యవాదాలు, స్టాఫ్ అందరికీ నా కృతజ్ఞతలు. నేను 15 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నన్ను గుర్తించిన వారు ఎవరూ లేరు, సార్ ఒక్కరే నన్ను గుర్తించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి #1 న్యూస్ ఛానల్ అధినేత సుధాకర్ నాయుడు గారికి ధన్యవాదాలు. నా పేరు రాణి, నేను పెండాల PHCలో వర్క్ చేస్తున్నాను. నేను ఇప్పుడు 15 ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. నేను కాంట్రాక్ట్లోకి వచ్చాము అని అంటే మాకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందనే ఉద్దేశంతో మేము ప్రైవేట్ హాస్పిటల్ చేసినప్పటికీ కాంట్రాక్ట్ అనగానే కాంట్రాక్ట్లోకి వచ్చాము. అతి తక్కువ జీతం నుంచి ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అయినప్పటికీ గవర్నమెంట్ ఇప్పటివరకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, అయినా శాలరీస్ అనేది పెంచలేదు. చాలా తక్కువ శాలరీకి మేము సర్వీస్ అని అంటే ఒక PHCలో 24 గంటలు స్టాఫ్ నర్స్ ఉండాలి, చెయ్యాలి అని ఒకే ఆలోచనతో ఉన్నారే కానీ స్టాఫ్ నర్స్ని ఎంత వర్క్ చేస్తున్నారు, స్టాఫ్ నర్స్ లేకపోతే ఒక హాస్పిటల్ అనేది రన్ అవుతుందా లేదా అన్న ఆలోచన గవర్నమెంట్కి తెలిసినప్పటికీ కూడా మాతో ఇంత వర్క్ చేయించుకొని కూడా మా అవకాశాలు ఏంటి, మాకున్న ఇబ్బందులు ఏంటి అనేది ఆలోచించట్లేదు గవర్నమెంట్. ఇప్పటికైనా సీఎం సార్ మా గురించి ఆలోచించండి. 15 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలోనే పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు మా తర్వాత తరాలు కూడా ఇంకా కాంట్రాక్ట్లోనే చేయాలి అని అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటికైనా గుర్తించి కాంట్రాక్ట్ నుంచి నెక్స్ట్ మహిళా దినోత్సవం జరుపుకునే టైంకి మాకు కొంచెం ఏదైనా కొత్తగా మా జీవితాలు బాగు చేస్తారనే ఆలోచన చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి న్యూస్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఈ సన్మానం ఇలా జరగడం అనేది ఇది నా 2nd ఇయర్ అన్నమాట. ఇక్కడ ఇది 2వ సారి జరుపుకుంటున్నాను సార్ నేను. అయితే ఒక్కటే చెప్తాను, నేను ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఆడపిల్లలకి పోరాటాలకి పోయి అసలు మీకున్న బాధ్యతలని మీరు మర్చిపోతున్నారు. ఫస్ట్ ఆ బాధ్యతలని గుర్తించి వాటిని నెరవేర్చండి. ఆటోమేటిక్గా మీరు దేనికోసం పోరాడక్కర్లేదు, మీ ఫ్యామిలీనే మీకు సపోర్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బయట వాట్ ఎవర్ ఏమన్నా అనుకోనియండి, మనం కష్టపడి బయటకు వచ్చి బ్రతుకుతున్నాం కాబట్టి 100 పుకార్లు వస్తాయి, 100 మాటలు వస్తాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అసలు అవేవి మీరు పట్టించుకోవద్దు. మీకంటూ ఒక లక్ష్యం ఉంటుంది, మీకంటూ ఒక గోల్ ఉంటుంది. దాని మీదే ఫోకస్ చేయండి. దాన్ని ఖచ్చితంగా కూడా అయిపోవాలంతే. ఇంకా దాన్ని ఒక్కసారి ఏదైనా స్టార్ట్ చేశారంటే దాన్ని మళ్ళీ వెనకడుగు వేయటం అనేది అసలు చేయొద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేనైతే ఇది చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను సార్. 100 మాటలు వస్తాయి, అసలు ఏది పట్టించుకోవద్దు, దూసుకుపోండి అంతే. మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర సార్ అండ్ MSR సార్. నమస్తే. ముందైతే మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. చాలా మంది మగవాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, అంటే ఇది కొంతమందికి మాత్రమే. ఆడవాళ్ళు గిన్నెలు తోముకుంటే సరిపోద్ది, ఇంట్లో పిల్లలు చూసుకుంటే సరిపోద్ది, వంట చేస్తే సరిపోద్ది అనుకుంటారు. కానీ ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు. ఆడవాళ్ళు ఒక్కసారి సపోర్ట్ చేసి వాళ్ళకి మీరు వెళ్ళుంటే ఆడవాళ్ళు ఏదైనా సాధిస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో జరుగుతున్నాయి చాలా రంగాల్లో మన ఆడవాళ్ళు ఆటో తోలడం నుంచి ఫ్లైట్ నడిపే వరకు కూడా చాలా ప్రూవ్ చేసుకున్నారు మనోళ్ళు. అలానే ఇంకా ఏ రంగమైన క్రీడలు అవ్వనివ్వండి, స్పోర్ట్స్ ఏదైనా కూడా ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు. సో మగవాళ్ళు చిన్న చూపు చూడటం మానేసి ఆడవాళ్ళకి సపోర్ట్ చేయండి. చాలా అనుకుంటారు, వాళ్ళ జీవితంలో పెళ్లి చేసుకుని పిల్లలకి అంటాం కాదు, వాళ్ళకంటూ కొన్ని కళలు ఉంటాయి. హస్బెండ్ అయినా ఫాదర్ అయినా ఎవరైనా వాళ్ళకి సపోర్ట్ చేసి ఆడవాళ్ళు ముందుకు తీసుకెళ్ళండి. మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు ఎక్కడా తక్కువ ఉండరు. మరొకసారి ఇలాంటి విషయాల్లో మన CMD సారు చాలా బాగా సపోర్ట్ చేస్తారు.
మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఏదైనా వర్క్ చేయాలంటే సార్ బయటికి వెళ్తే భయం. ఎందుకు భయం? ఆడవాళ్ళు ఎక్కడా తక్కువ కాదని మా రవీంద్ర సార్ కానీ, సిఎండి సార్ కానీ, రంగా సార్ కానీ అందరూ కూడా మాకు వర్క్ విషయంలో చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఆడవాళ్ళని మమ్మల్ని ఎక్కడ తక్కువ చూడరు. ఇక్కడికి వచ్చిన స్టాఫ్ నర్స్తో సమానంగా మాకు కూడా సన్మానం చేయడం అనేది మాకు చాలా 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 హ్యాపీగా ఉంది. సో సిఎండి సార్కి, రవీంద్ర సార్కి, రంగా సార్కి, అట్లాగే మా స్టాఫ్ జెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. నా తోటి లేడీస్ అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే, నా పేరు మాధురి లత. నేను నెంబర్ 1 న్యూస్ ఛానల్లో రిపోర్టర్గా వర్క్ చేస్తున్నాను. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీడియా రంగానికి రావాలంటే మహిళల్ని ఎక్కువగా ఇంట్లో ప్రోత్సహించరు. అయినప్పటికీ మీడియా ఎలా ఉంటుందో తెలియదు, ఎలా ఉండాలో నాకు తెలియదు. నాకు ధైర్యం చెప్పి మీడియా రంగానికి తీసుకొచ్చినటువంటి నా సీనియర్ రిపోర్టర్ అయినటువంటి పాండురంగారావు గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ రంగాన్ని పరిచయం చేసినటువంటి ప్రముఖ ధన్యవాదాలు తెలుపుకుంటూ రంగారావు గారికి మరియు నాకు అవకాశం ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీంద్ర గారికి, నెంబర్ 1 న్యూస్ అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనం చూసాం కొంతమంది అభిప్రాయాల్లో, వారి మాటల్లో ఆనందం వెనుక ఆందోళన, ఆవేదన ఉంది. ఈరోజు 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులుగా వారు కుటుంబాలను పక్కన పెట్టి నేను సమాజ హితం కోసం పనిచేయాలి అనే ఒక మంచి ఆలోచనతో వారు చేస్తున్నటువంటి సేవలకు గుర్తించి చిరు సత్కారం కింద నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది వారికి చాలా 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 తక్కువ, కానీ వారు చేసేటువంటి సేవలను ఈ ప్రభుత్వాలు, పాలకులు గుర్తుపెట్టుకోవాలి, స్మరించుకోవాలి. నిజంగా వారు చేస్తున్నటువంటి సేవలకు నెంబర్ 1 మీడియా సంస్థల తరపున మీ అందరికీ పాదాభివందనం చేయాలి, శిరస్సు వహించి నమస్కారాలు తెలియజేయాల్సినటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం మీడియా రంగం అంటే ఒక ఛాలెంజ్తో కూడుకున్నటువంటి పని, ఒక టైంతో సంబంధం లేకుండా చేసేటువంటి జాబ్. మానసికంగా, శారీరకంగా ఎంతో స్ట్రెస్ అనేది ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ మీడియా రంగంలో మహిళలను కూడా మా చైర్మన్ గారు కొంతమందిని, మా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారిని సన్మానించడం జరిగింది. ముఖ్యంగా నందిని, అలాగే హాసిని, మాధురీలత, రాణి, ఇలా కొంతమందిని సన్మానించడం జరిగింది. వారు కూడా చెప్తున్నారు, ఎంతో మేము పురుషులతో పాటు సమానంగా మేము పనిచేస్తున్నాం, మాలా వారు పనిచేయలేవు, వాస్తవం అది. కాబట్టి ఈ సందర్భంలో నిజంగా ఈ యొక్క కార్యక్రమం ఈ ఒక్క రోజుకు మాత్రమే, మార్చి 8వ తేదీ అంటే స్టేటస్లు పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని చేయటం కాదు, అది ఆచరణలో సాధ్యపడాలి. కాబట్టి మరొక్కసారి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా మేము కోరుకునేది ఒక్కటే, మా ఛానల్ తరపున ప్రభుత్వాలు ఒక ఆలోచన చేసి ఈ కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ముందుకు రావాలి. ఎంతో సేవ చేస్తున్నారు, పగలనక, రాత్రనక, ఎండనక, వాననక. వారు కుటుంబాలను కూడా లెక్క చేయకుండా కేవలం అతి తక్కువ జీతానికే వారు పనిచేస్తున్నారు. మరి అటువంటి వారిని మనం పూజించుకోవాలి, స్మరించుకోవాలి, వారికి విలువ ఇవ్వాలి. విలువ ఇవ్వాలంటే వారు కోరుతున్నటువంటిది. ఈ రోజున కొంతమంది అభిప్రాయాలు మనం విన్నాం, ఏదైతే మేము రోడ్డెక్కి ఆందోళన చేయలేక కాదు, వాస్తవమే. అందరూ కూడా 8,000 మంది రోడ్డెక్కితే అత్యవసర సేవలు ఏ రకంగా ఉంటాయనేది తెలుసు. అన్ని విభాగాలు, అన్ని డిపార్ట్మెంట్లో అదే రకమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. అటువంటి వారికి ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ ఈ కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లా. ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం, వేడుకుంటున్నాం, వారి పక్షాన ఒక ఆలోచన చేయండి, ఖచ్చితంగా వారిని పర్మనెంట్ చేయాలని మా విజ్ఞప్తి, మా యొక్క విన్నపం. ఇది ఈరోజు విజయవాడ నెంబర్ 1 మీడియా సంస్థల ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి మహిళా దినోత్సవ వేడుకలు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవీంద్ర, నెంబర్ 1 న్యూస్, విజయవాడ.